శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ బృందావన నగర వర్ణనలు. శ్రీ నారాయణ మహర్షి ఇట్ల పలికెను. ఈ బృందావన అరణ్యంలో రాత్రియందు గోపాలకులు నందుడు తల్పముల మీద నిద్రేశుడైన కృష్ణుడు తన తల్లి ఎదపై గోపికలు తమ యువక భర్తల యొక్క సంయోగ సుఖాపేక్ష గల మనసులతో నిద్రించి ఉండగా, కొందరు గోపికలు శిశువులతో, కొందరు గోపికలు సఖురాళ్లతో, కొందరు గోపికలు శకటంలందు, కొందరు గోపికలు రథంలందు నిద్రించి ఉండగా, నిండు చంద్రుని వలె వెన్నెలగాయిచుండగా, స్వర్గం కంటే మనోహరమై నానా విధాలైన పుష్పముల మీద నుండి వీచు గాలికి పరిమళవంతమై ఉన్న ఆ రాత్రి సర్వజీవులు చేష్టలుడికి నిద్రించి ఉన్న వేళలో 5వ ముహూర్తం గడిచిపోతుండగా అక్కడికి శిల్పుల గురువులకు గురువకు విశ్వకర్మ వచ్చెను. అతడు సన్నగా సుందరంగా ఉన్న దివ్య వస్త్రాలు, మనోహరమైన రత్నహారం, ప్రకాశించే మకర కుండలాలు, సాటిలేని రత్నాభరణాలు ధరించి ఉండెను. జ్ఞానంలో వయస్సులో పెద్దవాడైనా చిన్నపిల్లవాని వలె చూడదగిన వాడిగా ఉండెను. మిక్కిలి సుందరుడైన అతడు కాంతిలో మన్మధుని వలె ఉండెను. అతని వెంట మనలో బంగారం లోహాస్త్రంలో పట్టుకొని విశేషమైన శిల్పమందు నైపుణ్యం గల 3 కోట్ల శిల్పులు వచ్చిరి. కుబేర్ని చైత్రవన మందిర సేవకుడైన యక్షగణములు స్ఫటికం వలె తెల్లనైన వారు, రత్నములు ధరించిన వారు, కొందరు దీర్ఘబాహువులు కలవారు, పద్మరాగాలు చేత పట్టుకొని కొందరు, ఇంద్రనీలమణులు చేత పట్టుకొని కొందరు, శమంతకమణులు పట్టుకొని కొందరు, చంద్రకాంతమణులు పట్టుకొని కొందరు, సూర్యకాంతమణులు పట్టుకొని కొందరు, గండ్రగొడ్డలు పట్టుకొని కొందరు, పారలు పలుగులు వంటి ఇనుప పనిముట్లు పట్టుకొని కొందరు, సారవంతములైన సుగంధ వస్తువులు పట్టుకొని కొందరు, శ్రేష్టమైన మణులు మోయిచూ కొందరు, చామరాలు పట్టుకొని కొందరు, అద్దములు మోసుకొని కొందరు, స్వర్ణపాత్రలు బంగారు బిందెలు మోయివారు కొందరు అక్కడకు చేరవచ్చిరి. విశ్వకర్మ ఆ సామాగ్రిని చూసి శుభకరమైన చూపులు గల శ్రీకృష్ణుని ధ్యానించి మిక్కిలి మనోహరమైన నగరం నిర్మించుటకు ఆరంభించెను. ఆ నగరం 5 యోజనాల ప్రదేశాన విస్తరించబడింది. భారతవర్షమున శ్రేష్టమై, ఉత్తమ పుణ్యక్షేత్రమై, పవిత్రమైన తీర్థ ప్రదేశమై, శ్రీహరికి మిక్కిలి ప్రియమైనది. అక్కడ నివసించే ముముక్షువులను మిక్కిలి మోక్షానికి మూలమైనది, గోలోకానికి సోపానం, అందరు జీవుల వాంఛలు తీర్చినది. ఆ నగరాన మిక్కిలి మనోహరమైన చతుశ్శాలుల భవనాలు, 4 కోట్లు శ్రేష్టమైన శిలలతో కవాటాలు, స్తంభాలు, సోపానాలు నిర్మించబడ్డాయి. చిత్రమైన బొమ్మలు, పుష్పాలు, కలశాలతో భవనాలు, శిఖరములు ప్రకాశించుచున్నట్టు కొండరాళ్లతో అరుగులు, వాకిళ్ళు నిర్మించబడ్డాయి. శిలాప్రాకారాలు, వాటికి తగ్గట్టు సింహద్వారం, దొడ్డి త్రోవ, 2 ద్వారాలు ఉండినట్టు స్ఫటికమణులతో లీలగా సంతోషంతో విశ్వకర్మ చేత ఆ నగరం నిర్మించబడింది. మెట్లతోనూ శంఖాకారంగా నిర్మించబడ్డ శ్రీగంధపు స్తంభములతోనూ, ఉక్కు కవాటములతోనూ, వెండి కలశములతోనూ, శ్రేష్టమైన వజ్రాల ప్రాకారాలతోనూ శోభించినట్లు ఆ గోపాలురందరకు తగిన ప్రదేశములందు వారి అధికార స్థితులకు తగినట్టు గృహములను నిర్మించెను. ఆ తర్వాత విశ్వకర్మ మరలా వృషభానునికి రమ్యమైన భవనం నిర్మింప పూనుకొనెను. అగర్త ప్రాకారములను శ్రేష్టమైన 4 ద్వారములు కల సుందరమైన 24 శాఖల భవనాన్ని మహామణులతో నిర్మించను. మంచి మణులతో నిర్మించిన ఉత్తమ శయ్యలు, మంచి వన్నెలు గల అతి సుందరమైన మణుల సోపానములు, దృఢమైన లోహ కవాటములు, శిఖరములపై ఉజ్వలంగా ఉన్న సువర్ణ కలశాలు, కృత్రిమ చిత్రములు సుందరమైన ప్రతిశాలా మందిరంలో నిర్మించబడ్డాయి. ఆ గృహంలో ఒక ఏకాంత ప్రదేశాన సుందరమైన సంపెంగ చెట్ల పూలతోనూ, నడమ అతి మనోహరమైన చోట కళావతి భర్తతో ఆసక్తిగా కలిసి ఆనందించట కొరకుగాను మంచి మణుల మేడను నిర్మించెను. అది ఇంద్రనీల మణులతో నిర్మించిన 9 అంతరాలుగా శ్రీగంధపు కర్రతో చేసిన స్తంభములు, కవాటములు కలదిగా ఆ నగరం అంతటిలో మిక్కిలి ఎత్తై విలక్షణమై మనసుకు ఇంపుగా ఉండెను. నారదుడు ఇట్లు పలికెను. ఓ భగవంతుడా, దేవశిల్పి ప్రయత్నించి ఏ స్త్రీ కొరకు రమ్యమైన గృహం నిర్మించెనో ఆ కళావతి ఎవరు? ఆ సుందరి ఎవని భార్య? శ్రీ నారాయణముని పలికెను. కళావతి పితృదేవతల మానస కన్య, లక్ష్మి అంశ కలది. ఆమె వృషభానుని భార్య, పతివ్రతం మిక్కిలి ఆసక్తి గల సాధ్వి. ఏ దేవి పాదపద్మాల ధూళి వల్ల భూదేవి పవిత్రురాలయ్యనో, సత్పురుషులు ఏ దేవి యందు సుదృఢ భక్తిని ఎల్లప్పుడూ కోరుకుంటారో, ఏ దేవి శ్రీకృష్ణుని అర్ధాంశతో జన్మించి తేజస్సుతో అతనికి సాటి అయి ప్రాణాధిక ప్రియురాలయ్యను, అట్టి రాధాదేవి కళావతి బిడ్డయే. నారదుడు ఇట్లు పలికెను. గోకులనాథునకు వృషభానుడు మానవుడు. అతడు వ్రజములలో నివసించుచు మిక్కలి దుర్లభురాలైన పితృదేవతల మానసపుత్రుని ఎట్లు ఏ పుణ్యం చేత భార్యగా పొందెను? ఓ మహాముని, ఈ వృషభానుడు పూర్వజన్మలో ఎవరు? ఈ తపస్సు వల్ల ఎవరి అనుగ్రహం వల్ల రాధ అతనికి పుత్రిక అయ్యను? సూతుడు ఇట్ల పలికెను. నారదుని మాట విని జ్ఞానంలో శ్రేష్ఠుడైన నారాయణ మహర్షి నవ్వి నారదుని మీది ప్రీతితో పురాతనమైన ఇతిహాసం ఇట్లా చెప్పెను.
పూర్వం పితృదేవతకు కళావతి, రత్నమాల, మేనక అని 3 మానసపుత్రికలు జన్మించిరి. సామాన్యులకు వారు దుర్లభులు. వారిలో రత్నమాల జనక చక్రవర్తిని కామించి వరించెను. ఆమె పెంపుడు కూతురే శ్రీరామచంద్రుని భార్యయగు సీతాదేవి. ఆమె సాక్షాత్తుగా లక్ష్మీదేవి. ఆమె గర్భవాసం వంటి దశలు కానీ మనుష్య సంబంధాలు కానీ లేని జన్మ కలది. పితృదేవతల ఇంకొక కూతురకు మేనక శ్రీహరి అంశగల పర్వతరాజైన హిమవంతుని భర్తగా వరించెను. మొదట సతీదేవిగా ఉన్న పార్వతీదేవి మేనక కూతురి. పార్వతియు అయోని సంభవయే. శ్రీహరి యొక్క సనాతని అయిన మాయ ఆమె. పార్వతి తపస్సు చేసి నారాయణుడు ఆత్మగా గల శంకరుని భర్తగా పొందెను. పితృదేవతల 3వ పుత్రి యొక్క కళావతి మనవంశాన జన్మించిన సుచంద్రుని భర్తగా వరించెను. శ్రీహరి అంశతో జన్మించిన ఆ రాజు ఆమెను భార్యగా పొంది తనను తాను గుణవంతుల్లో శ్రేష్ఠునిగా అతి సుందరునిగా తలుచుకొనెను. ఆమెను గురించి బలి ఏమి రూపం, ఏమి వేషం, ఏమి వయసు, ఆమె శరీరం మిక్కిలి కోమలం, ముఖం శరత్కాల చంద్రుని మించి ఉన్నది. ఇతర స్త్రీలలో దుర్లభమైన ఈమె నడక ఏనుగు యొక్క మందగమనాన్ని తిరస్కరించుకును. ఆమె తన కడకంటి చూపులతో మునీంద్రుల మనసును మోహింపచేయి శక్తి కలది. అరటి బోధల వంటి తొడల మీద ఉన్న పిరుదులు మిక్కిలి సుందరాలు. స్తనములు పుష్టిగా కఠినంగా ఉన్నవి. నితంబము రథచక్రాల వలె సుందరముగా నిర్మించబడ్డాయి. హస్తములు పాదములు మిక్కిలి ఎరుపు. అందమైన పలువరుస పండిన దానిమ్మ గింజల రంగులో ఉన్నది. కన్నులు శరత్కాల మధ్యాహ్న మందలి పద్మ సౌందర్యాన్ని దోచుకున్నాయి. భూషణాల చేత అలంకరించబడిన ఈ రూపమే ఒక మంచి రత్నాల నగ. ఆమె రూపాన్ని చూసి ఇట్లా తలిచి మన్మథ బాణపీడితుడై అయిన ఆ కాముకుడు ఆ కాముకితో కూడి దేవతారథమెక్కి మనసుకు ఇంపైన ప్రతి ప్రదేశమందు ఏకాంతాన క్రీడించెను. శ్రీగంధము అగరు గాళ్ళు వీచే రమ్యమైన మలయపర్వతపు చర్యలో రతి సుఖానికి మూలమైన చెంపక పుష్పాల సుందర శయ్యపైనను మాలతులు మల్లెలు నిలువెల్లా పుష్పించిన పుష్పోద్యానమందు పుష్పభద్ర నదీ తీరమందున్న ఏకాంతపు మొగలి తోటల్లో జంతురహితమైన పశ్చిమ సముద్ర తీరమందలి అరణ్యంలో నందనవనంలో మందర పర్వతపు చర్యలో కావేరీ తీరమందలి అడవిలో సుందరమైన ప్రతి పర్వతం మీద ప్రతి నదీ తీరాన ప్రతి నదము ఒడ్డున ప్రతి ద్వీపాన అతడు ఆమెతో ఏకాంతాన రమించెను. కొత్త కూటమి తగులంలో పడి అతడు రాత్రి పగలు ఎరగకుండెను. ఈ విధంగా ఆ రాజు చాలా కాలం విహరించి 1000 సంవత్సరాల కాలమున ఒక ముహూర్తం వలె గడిపి ఆ వెనుక విరక్తుడయ్యను. అతడు తపస్సు చేయుట కొరకు భార్యతో పాటు భారత వర్షాన అతి ప్రశస్తమును పుణ్యతీర్థము అయిన వింధ్యశైల మందలి పులహాశ్రమానికి వెళ్ళెను. అక్కడ కోరికలు వదిలి మోక్షం మీద ఆపేక్షతో నిరాహారుడై 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఓ నారదముని, బక్కచిక్కిన పొట్టగల అతడు శ్రీకృష్ణ పాదపద్మాలు ధ్యానిస్తూ మూర్ఛపోయాను. సాధ్వి అయిన కళావతి అతని శరీరం మీద పెరిగిన పుట్టను తొలగించి చూడగా ఏమాత్రం కదలికలు లేక పంచప్రాణాలు వదిలి మాంసం, నెత్తురు, శూన్యమైన అస్థిపంజరం మిగిలి ఉండెను. నిర్జన ప్రదేశాన దుఃఖంతో ఆర్తురాలై ఆమె పెద్ద ధ్వనితో ఏడ్చెను. ఆ పతివ్రత మిక్కలి దీనురాలై కౌగిలించుకుని మూర్ఛ చెంది ఓ నాథ నాథ అని ఆహారమేమీ స్వీకరించక కృషించి నరములు తేలి ఉన్న ఆ రాజును చూసి ఏడ్చెను. ఆమె రోదనం విని సృష్టికర్తయో దయానిధియోగు బ్రహ్మ ఎదుట సాక్షాత్కరించను. భగవంతుడగు సృష్టికర్త త్వరగా ఆ రాజును ఒడిలోకి తీసుకుని శోకించను. ఆ రాజు శరీరాన్ని కమండలం జలంతో తడిపి ఆ బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞానంతో ఆ శరీరంలోని జీవుని కదిలించను. రాజు చైతన్యం పొంది బ్రహ్మదేవుని తన ముందు చూసి నమస్కరించను. మన్మధుని వంటి కాంతిగల సుచంద్రుని భార్య బ్రహ్మ సంతృప్తి చెంది బ్రహ్మ సంతృప్తి చెంది నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకొమ్ము అనెను. రాజు విధి పలుకులు విని ఓ దయానిధి, నీవు దయతో వరంగా మోక్షం ఇమ్మని కోరుకోనెను. బ్రహ్మ ప్రసన్న ముఖంపై చిరునవ్వు వెలగగా వరమిచ్చుటకు పూనుకలను. బ్రహ్మ వరమీయనున్నాడని మనసులో ఊహించి ఆ కళావతీదేవి భయంతో కంఠం, పెదవులు, దవడలు ఎండిపోగా బ్రహ్మతో ఇట్లనెను. ఓ బ్రహ్మదేవ, రాజుకొకవేళ ముక్తినిత్తువేని దానివల్ల ఈ అబలకు ఏది గతియో చెప్పుము. ఓ చతుర్ముఖ భర్త లేనిచో స్త్రీలకేమి శోభ. పతివ్రతకు వ్రతం భర్తయ్యే అని వేదమందు చెప్పబడింది. గురువు కోరికలు తీర్చి దైవం తపోధర్మమయుడగు భర్తయ్యే కదా. అందరి చుట్టములలో భర్త కంటే శ్రేష్టమైన మిక్కిలి ప్రియమైన బంధువు ఉండడు. ఓ దేవా, అన్ని ధర్మాల కంటే శ్రేష్టమైనది దుర్లభమైన పతి సేవయే. వ్రతాలు, దానాలు, తపస్సు, పూజ, జపం, హోమం, సర్వతీర్థముల స్నానం, భూ ప్రదక్షిణం, సర్వవిధ యజ్ఞముల దీక్ష, మహాదానములు, సర్వవేదమును పఠించుట, సర్వతపస్సులు, వేదవేత్తలైన బ్రాహ్మణులకు భోజనం పెట్టుట, దేవతా సేవనం, ఇవన్నీ పతి సేవా మహిమలో 16వ భాగానికి సరిపోవు. స్వామి సేవావిహీనులైన ఏ స్త్రీలు భర్తను కఠినంగా తిరస్కరించరో వారు సూర్యచంద్రులున్నంత వరకు కాలసూత్ర నరకంలో యాతనలు అనుభవిస్తారు.
వారిని సర్పములంత శరీరంలో గల పురుగులు రాత్రింబగళ్ళు కొరుకుచుండును. వారు ఆ బాధలకు విపరీతంగా అరుస్తూ మూత్రాన్ని, శ్లేష్మాన్ని, మలాన్ని భక్షిస్తారు. యమకింకర్లు వారి నోళ్లలో కొరువులు పెడతారు. ఇట్లు వారు నరకాలు అనుభవిస్తారు. ఈ విషయం వేదవాక్యాల్లో తెలుపబడిందని విద్వాంసుల ముఖతః విని ఉంటుని. అయ్యా, అబలనైన నేను కొద్దిగా ఎరుగుదును. నీవు వేద జనకుడవు. విద్వాంసులకు యోగులకు జ్ఞానులకు గురువులకు గురువు. ఓ జన్మరహితుడా, సర్వజ్ఞుడవగు నీకు నేనేమి తెలుపుదును? నాకు ప్రాణాల కంటే అధికుడును ప్రియుడగు ఇతడు ముక్తుడగునేని నా ధర్మానికి యవ్వనానికి రక్షకుడెవడు? స్త్రీకి బాల్య దశలో తండ్రి రక్షకుడు. ఆ పుణ్యాత్ముడు యోగ్యునికి కన్యాదానం చేయగా ఇక ఎల్లప్పుడూ స్త్రీకి రక్షకుడు భర్త. అతడు లేనప్పుడు ఆమెకు పుత్రుడు రక్షకుడు. ఇట్లు కౌమార, యవ్వన, వార్ధక్యాలను 3 దశల్లో రక్షకులు ముగ్గురుగా చెప్పబడింది. ఏ స్త్రీలు మేము స్వతంత్రులం అనుకున్నారో వారు అన్ని ధర్మాలకు బహిష్కరించబడ్డారు. దుష్కులములలో జన్మించిన వారు దుష్ట మనసు కలవారు కులటలేరి. వారు 100 జన్మల్లో చేసిన పుణ్యాలు నశించును. బాల్య దశలో పుత్రునిపై ప్రేమ ఉండును. అట్లే యవ్వన దశలోనూ ముసలితనమందును పతివ్రతలకు భర్తయందు వాంఛ సర్వకాలములందు ఉండును. పాలు త్రాగు పుత్రుని మీది ప్రేమ తల్లులకు మిక్కిలి శోభించును. కానీ ఆ ప్రేమ సాధ్వికి భర్తయందు గల ప్రేమలో 16వ వంతుకు సరిపోదు. పాలు తాగు శిశువుపై తల్లి ప్రేమ పాలిచ్చినంత వరకు ఉండును. ఇష్టమైన పదార్థం మీద ప్రేమ దాన్ని తిన్నంత వరకు ఉండును. సతీ జననానికి స్వప్నంలోను మెలకువలోను ఎల్లప్పుడూ భర్త మీద మనస్సుండును. బంధువుల వియోగ బాధ ఒకసారి దుఃఖించినంత వరకు ఉండును. పుత్రవియోగ దుఃఖం అంతకంటే అధికం. అజ్ఞానురాలైన స్త్రీ మండుచున్న అగ్నిలో విషం తిని ఎట్లు దగ్ధమైపోవునో అట్లే కార్యములందు నేర్పు ఉన్న స్త్రీ కూడా భర్తృ విరహాగ్నిలో కాలిపోవును. భర్త లేకుండా సాధ్వైన స్త్రీకి అన్నం నందు కానీ జలమందు కానీ తృష్ణ ఉండదు. అగ్నిలో పడి ఎండుగడ్డి కాలినట్లు విరహాగ్నిలో స్త్రీ మనస్సు కాలిపోవును. స్త్రీకి భర్త కంటే వేరు బంధువు కానీ, ప్రియమైన వ్యక్తి కానీ, దైవం కానీ, గురువు కానీ, ధర్మం కానీ, ధనం కానీ, ప్రాణములు కానీ లేవు. విష్ణు భక్తుల మనస్సు శ్రీకృష్ణ పాద పద్మాల యందు ఎట్లు నిమగ్నమై ఉండునో, ఏకైక పుత్రుని యందు తల్లి మనస్సు, స్త్రీల యందు కాముకుల చిత్తం, చిరకాలం నుండి సంపాదించిన ద్రవ్యం నందు దీనుని మనస్సు, భయపడు వారికి భయ కారణములందు విద్వాంసులకు శాస్త్రముల మీద, శిశువులకు తల్లి చన్నుకుడుచుట యందు శిల్పుల మనస్సు, జారినులకు జారుని మీద ఎట్లు మనసు లగ్నమయ్యుండునో ఇట్లే పతివ్రతలకు భర్తయందు మనసు లగ్నమయ్యుండును. ఓ బ్రహ్మ, అట్టి భర్తలేని జీవనం ఒక్క క్షణం కూడా ఓర్చుకోతగింది కాదు. ఆ స్త్రీలకు భర్తలేని బ్రతుకు మరణం, ఇంకనూ మరణం కంటే మిక్కిలి బాధాకరం. ఉత్తముడైన భర్త లేని వారికి, దుఃఖం వల్ల మనసు చచ్చిన వారికి, ఇతర శోకాల్లో మనకి కొంతకాలం తరువాత తాగుట తినుట సంభవించును. వారికంటే భర్తృవియోగ శోకం వ్యతిరేకమైనది. ఆ పానముల వల్ల కూడా ఆ శోకం వర్ధిల్లుచుండును. సాధ్వీమనులకు కర్మ నీడవలే వెన్నంటి ఉండును. కర్మసంగం గల వారికంటే పతివ్రత శ్రేష్ఠురాలు. సాధారణ స్త్రీలు భర్త యొక్క భోగదేహం చివరి వరకు కూడి ఉందరు. సాధ్వి జన్మజన్మలు అంటి ఉండును. ఓ జగత్కర్త, నేను వెంట ఉండకుండా అతను నీవు ముక్తుని చేయుదువేని నిన్ను శపించి నీయందు స్త్రీవధ దోషం పడవేతును. కళావతి మాటలు విన్న బ్రహ్మ ఆశ్చర్యపడి భయంతో కలత చెందిన వాడి ఆమెకు హితమైన అమృతం వంటి మాట పలికెను. బిడ్డ, నీవు లేకుండా నీ భర్తకు ముక్తినియ్యను. నీతో పాటుగా ఇతన్ని ముక్తిని చేయుటకు ప్రస్తుతం నేను సమర్థుడను కాను. తల్లి, ముక్తి అన్నది కర్మఫలాన్ని అనుభవించకుండా దుర్లభం అనేది సర్వసమ్మతమైన మాట. కర్మఫలం అనుభవించవలసిన జీవి ఆ బంధమును ఖండించుకున్న తర్వాతనే మోక్షం పొందును. నీవు నీ భర్తతో కలిసి కొంతకాలం స్వర్గసుఖం అనుభవించము. ఆ తర్వాత మీ ఇద్దరికి భారత ఖండాన జన్మ ఏర్పడును. ఆ జన్మలో మీకు మహాసాధ్వైన రాధాదేవి స్వయంగా కూతురై జన్మించును. అప్పుడు మీరు జీవన్ముక్తులై ఆమెతో పాటు గోలోకానికి వెళ్ళగలరు. ఓ రాజేంద్ర, సాధ్వీను సత్వగుణం కలదియో అగు ఈమెతో కొంతకాలం భోగములు అనుభవించము. ఓ సతి, నీవు నన్ను శపించతగదు. లోకంలో ఉండి కూడా జీవన్ముక్త స్థితిలో ఉండి సాధువులన్నింటా సమదృష్టి కలవారైనందున శ్రీకృష్ణ పాదపద్మాలందే మనసు కలవారై దుర్లభమైన శ్రీహరి దాస్యంనే కోరుకొందరు, కానీ మోక్షాన్ని ఆపేక్షించరు. ఇట్లు పలికి ఆ ఇద్దరికి 2 వరములు ఇచ్చి నిలిచెను. వారు అతనికి నమస్కరించి వెళ్ళిపోయిరి. బ్రహ్మ తన లోకానికి ఈగను. ఆ దంపతులిద్దరూ స్వర్గభోగాలు అనుభవించి కొంతకాలం తర్వాత మిక్కిలి పుణ్యప్రదమై దివ్యమై బ్రహ్మాదులను కోరుకొన్నట్టుదైన భారతవర్షానికి వచ్చిరి. ఆ సుచంద్రుడే గోకులంలో సురభానుని భార్యగు పద్మావతి గర్భాన వృషభానుడుగా జన్మించెను. హరిహంసతో అతడు శుక్లపక్షాన చంద్రుని వలె దినదినం గోకులంలో పెరుగుచుండెను. అతడు నందునికి బంధువు. మంచి దానశీలుడు, రూపవంతుడు, సద్గుణవంతుడు, పూర్వ జన్మస్మృతి కలవాడు, మంచి బుద్ధిశక్తి కలవాడు, సర్వజ్ఞుడైన మహాయోగి. కావున శ్రీహరి పాదపద్మములందు మనసు గలవాడుగా ఉండెను.
మహాసాధ్వి కళావతీదేవి కన్యాకుబ్జ పట్టణంలో లక్ష్మీదేవి అంశతో పూర్వజన్మ స్మృతికల సుందరిగా అయోనిజగా జన్మించను. కన్యాకుబ్జంలో భనందుడన్నవాడు పరాక్రమవంతుడగు రాజు. అతడు నడిచిన యజ్ఞంలో చివరి రోజున యజ్ఞకుండం నుండి లేచి వచ్చిన స్త్రీ శిశువును చూసెను. ఆ బాలిక కరిగిన బంగారు వన్నెతో మంచి తేజస్సుతో వెలిగిపోచుండెను. మంచి రూపంతో ఉండి నవ్వుచూ పాలు త్రాగు బాలిక వలె ఉండెను. నగ్నంగా ఉన్న ఆ బాలికను రాజు ఎత్తుకుని తెచ్చి సంతసంతో తన భార్యకు ఇచ్చెను. భనందుని భార్య మాలావతి మిక్కిలి సంతోషించి చనుబాలిచ్చి ఆ శిశువును పోషించెను. ఆ శిశువుకు అన్నప్రాసనం చేయనాడు శుభమైన వేళలో సత్పురుషుల నడుమ నామకరణం చేస్తుండగా, ఓ రాజా, ఈ కన్యకు కళావతి అని పేరు పెట్టుము అని అశరీరవాణి వినిపించెను. ఆ వచనం విని ఆ రాజు కన్యకు అదే పేరు పెట్టెను. గొప్పగా ఉత్సవం చేసి బ్రాహ్మణులకు, భిక్షులకు, వందిజనాలకు ధనము దానము నడిచి సర్వజనులకు భోజనాలు పెట్టించెను. కొంతకాలానికి ఆ సుందరి యవ్వనవతి అయ్యను. మిక్కిలి సుందరి అయిన ఆ యువతి మునుల మనసుల్నే మోహింపచేయునదిగా ఉండెను. ఆమె దేహకాంతి సంపంగిపూల వర్ణంతో ప్రకాశించుచుండెను. ముఖం శరత్కాల చంద్రుని వలె ఉండెను. వికసించిన పద్మాల వంటి కన్నులు చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖంతో స్తనభారం వల్ల వంగినట్లున్న శరీరం కలిగిన ఆ యువతి ఉండెను. ఆమె గజరాజు వంటి మెల్లని నడకతో ఒకనాడు రాజమార్గాన పోతుండగా జ్ఞానియగు నందుడు ఇంద్రియాలను జయించినవాడైనప్పటికీ ఆమెను చూసి మూర్ఛిల్లెను. వెంటనే స్మృతి తెచ్చుకుని భయగౌరవాలతో పోవుచిన కన్య ఎవరి కూతురు అని రాజమార్గంలో నడుచువారిని అడిగెను. వారతనికి ఇట్లు చెప్పిరి, ఆమె భనందన మహారాజు కూతురు, రాజమందిరంలో లక్ష్మీదేవి అంశతో అవతరించిన ధన్యురాలు, క్రీడలయందలి ఆసక్తితో స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నది. ఓ గోకుల నందరాజా, నడవుము అని జనం చెప్పుచూ పోయిరి. ఆ మాటలు విన్న నందుడు మిక్కిలి సంతోషించి వెంటనే రథం దిగి రాజసభలోకి ప్రవేశించెను. భనందన రాజు లేచి కుశల ప్రశ్నలు పలికి స్వర్ణపీఠం ఇచ్చెను. ఉభయులు చాలాసేపు సరస సంభాషణలతో గడిపిరి. అప్పుడు నందుడు రాజును వినయంగా సంబోధించి ఇట్లు పలికెను, ఓ రాజేంద్ర, వినుము. శుభకరమైన ఒక విశేష వచనం చెప్పెదను. నీ బిడ్డకు ఒక విశేష లక్షణాలు గల వరునితో సంబంధం కుదుర్చుము. సురభానుని కుమారుడు వృషభానుడు. అతడు మా వ్రజంలో సంపన్నుడైన నాయకుడు, సద్గుణవంతుడు, నారాయణాంశతో జన్మించిన సుందరుడు, మంచి పండితుడు, పూర్వజన్మ స్మృతి గల యోగి, స్థిరమైన యవ్వనం గల యువకుడు. ఇక నీ కూతురు యజ్ఞకుండమందు లక్ష్మీ అంశతో జన్మించిన అయోనిజ, ముల్లోకాలను మోహింపచేయి సుందరి, శాంత స్వభావురాలు కళావతి. వృషభానుడు నీ బిడ్డకు తగిన వరుడు. అతనికి తగిన వధువు ఈ కన్య. అన్ని విధాల నైపుణ్యం గల దాంపత్య సంబంధం శ్రేష్టంగా ఉండును అని ఇట్లు సభలో పలికి నందుడు ప్రసంగం చాలించెను. ఓ నారద, ఆ మాటలు విని రాజు వినయంతో వంగి నందునితో ఇట్లు పలికెను, ఓ వ్రజరాజా, సంబంధం అన్నది దైవాధీనమే తప్ప నాకు సాధ్యమైనది కాదు. వధూవరులను కూర్చువాడు బ్రహ్మ. నేను కేవలం జన్మనిచ్చిన వాడను మాత్రమే. ఎవని భార్య, ఎవని బిడ్డ, వరుడెవరు, సాధనమేది, కర్మకు తగినట్టు ఫలమిచ్చేవాడు, అన్నింటికీ మూలమైన వాడు దైవమే కదా. ఇంతకు ముందు జరిగింది కానీ ముందు జరగవలసింది కానీ నిరాటంకంగా జరుగునదే అని వేదం చెప్పును. దానికి విరుద్ధంగా చేయబడు పని నిష్ఫలం. అసమర్థుని ప్రయత్నం నెరవేరినా నా బిడ్డ వృషభానుని భార్య కావాలని బ్రహ్మచేత లిఖించబడి ఉంటే అది జరిగి తీరును కదా. దానికి నేనెవడను, ఇక వేరెవరి చేత నివారించబడను అని ఆ రాజు ఇట్లు పలికి వినయంతో ఆదరంగా మంచి భోజనం తినిపించను. నందరాజు భనందుని అనుమతి తీసుకుని గోకులానికి వెళ్ళను. నందుడు పోయి సురభానుని సభలో ఆ విషయం చెప్పెను. వెంటనే సురభానుడు అతని మాట మీది ఆదరంతో గర్గుని ద్వారా కొడుకుకి ఆ సంబంధం కుదుర్చెను. భనందుడు పుత్రిక వివాహకాలాన మంచి ఏనుగులను, జాతి గుర్రాలను, రత్నాలను, మణిభూషణాలను, స్త్రీధనాన్ని విస్తారంగా ఇచ్చెను. వృషభానుడు ఆ కళావతిని వివాహమాడి సంతోషయుక్తుల ఏకాంత ప్రదేశాన ఆమెతో సుఖించెను. రాత్రి పగలు ఎరగకుండెను. ఆమె కనిరెప్పపాటు కాలం భర్త లేకపోతే విరహంతో వ్యాకులపడను. అతడు ఆమె క్షణం లేనిచో వ్యాకులుడగను. ఆమెకు పూర్వస్మృతి ఉన్నది. విష్ణు మాయయే మనుష్య రూపమెత్తింది. అతనికి పూర్వస్మృతి ఉంది. అతడు హరియంసయే. ఆ ఉభయుల ప్రేమ దినదినం మరీ కొత్తగానే పెరుగుచుండెను. ఆ దంపతులకు కొంతకాలానికి హఠాత్తుగా సంభవించిన సుధాముని శాపం కారణంగా శ్రీకృష్ణుని అనుమతితో గోలోకవాసిని అయిన రాధాదేవి కూతురుగా జన్మించింది. ఆ రాధాదేవిని కని దర్శించినంత మాత్రాన కళావతి, వృషభానులు జీవన్ముక్తులేరి.
రాధ మానవ గర్భవాస సంబంధం లేకుండా జన్మించింది. శ్రీకృష్ణునికి ప్రాణాల కంటే మిక్కిలి ప్రియురాలు. పాపాలను ఇంధనాలను కాల్చుటలో మండుచున్న అగ్ని వంటి ఇతిహాసం చెప్పి తిని. ఇక ప్రస్తుత కథ వినుము. శిల్పి శ్రేష్ఠుడైన విశ్వకర్మ వృషభానుని ఆశ్రమం నిర్మించి తన గణములతో పాటు వేరొక స్థానానికి వెళ్ళను. శిల్పతత్వవేత్త అయిన విశ్వకర్మ మనసుతో బాగుగా ఆలోచించి క్రోశమాత్ర స్థలం అందమైనది గ్రహించి మహానుభావుడైన నందనికి భవన నిర్మాణం చేయుటకు ప్రారంభించను. బుద్ధిశక్తితో అతడు ఆలోచించి అన్నింటికన్నా విలక్షణంగా దాటరానంత నీరు నిండి ఉండినట్టుగా లోతుగా తవ్వి రాళ్లతో నిర్మించిన 4 అగర్తలు, కంచెల దాకా నిండుగా పుష్పించిన పూల తోటలు, కన్నులకు ఇంపై మనసును హరించినట్లు అందమైన సంపెంగలు, పుష్పించి పరిమళ వాయువులు నలువైపులా సువాసనలు వెదజల్లినట్లున్న ఉద్యానములు, మామిళ్ళు, ఇప్పలు, పనస చెట్లు, ఖర్జూరము, కొబ్బరి చెట్లు, దానిమ్మ, మారేడు, గజనిమ్మ, నారింజ చెట్లు, ఎత్తైన జీడి మామిడి చెట్లు, ఎత్తైన అల్లనేరేళ్ళు, అన్ని పండ్ల తోటలు, అరటి గుంపులు, మొగిలి పొదలు, కడిమి చెట్ల గుంపులు, పండ్లు పండి పుష్పించి అంతటా శోభిస్తూ రహస్య క్రీడలకు తగినట్లుగా కోరదగినదై చాటుమాటలు గలవిగా ఉండెను. ఆ అగడ్తలకు మంచి త్రోవ, రహస్య ప్రదేశంలో గృహంలోనికి రాకపోకలకు తగినట్లు, శత్రువులకు చొర రాకుండా మిత్రులకు రాదగినట్టు నిర్మించబడెను. ఆ రహస్య మార్గం గుర్తింపుగా మణిస్తంభాల చేత కప్పబడి పైన కొద్ది నీరు ఉండనట్లు నిర్మితమయ్యను. ఆ స్తంభాల మధ్య దూరం మిక్కిలి దూరంగా కానీ దట్టంగా కానీ లేకుండెను. అగడత ఒడ్డున 100 ధనువుల ప్రమాణంతో మిక్కిలి ఎత్తుగా సుందరమైన ప్రాకారము నిర్మించబడెను. ప్రాకారమునకున్న రాళ్ళు 25 హస్తముల ప్రమాణం కలవి. సింధూర వర్ణ శిలలతో అతి సుందరంగా అది నిర్మించబడెను. మణిశిలలతో నిర్మించిన చేరేడులు గల ద్వారం బయట 2, లోపల 7 కట్లు ఉండనట్లు నిర్మింపచేశాను. ఇవి చక్కగా బిగించబడను. చిత్రములతో కూడిన ఇంద్రనీల మండల కలశములతోనూ, మణిశిలలతో నిర్మించిన కవాటములతోనూ, గోపురం మీద మేలిమి బంగారు కలశములతోనూ ప్రకాశిస్తున్న నందభవనం నిర్మించి విశ్వకర్మ నగరానికి మరలా పోయాను. ఎర్రని సూర్యబింబం వంటి అరుగులతో వాటికి మెట్లతో కొంత దూరంలో పట్టణమంతటా మనోహరములైన విశ్రాంతి స్థానములతో వర్తకులు వర్తకం చేయుట కొరకు పట్టణమంతటా కుడి ఎడమ పక్కల్లో ప్రకాశించే రత్న మంటపాలతో సుందరంగా వివిధ పద్ధతుల్లో రాజవీధులు నిర్మించెను. ఆ తర్వాత నగరం దాటి బృందావనానికి వెళ్ళి అక్కడ రాసమండలాన్ని నిర్మించెను. రాధామాధవుల విహారస్థానం రాసమండలం. అంతటా 1 యోజనం వెడల్పొండినట్లు మండలాకారంగా సుందరమైన రత్నాల ప్రాకారాలతోనూ, రత్నవేదికలతోనూ, 9 కోట్ల మణిశిలా నిర్మితమైన మంటపాలతోనూ, శృంగార రసయోగ్యములైన చిత్తరువులు, రతి తల్పములతోనూ, రత్నపు దీపస్తంభాలతోనూ, ప్రకాశించే సువర్ణ కలశాలతోనూ, నానాజాతుల పుష్పాల మీద నుండి వీచు గాలిన వల్ల పరిమళవంతములైన ప్రదేశములతోనూ, పుష్పించిన ఉద్యానములతోనూ, సరస్సులతోనూ రాసస్థలం సుందరంగా నిర్మించి విశ్వకర్మ అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళెను. విశ్వకర్మ సుందర బృందావనాన్ని చూసి సంతసించి ఆ బృందావనంలో నడమ ఏకాంత ప్రదేశంలో వేరువేరు లక్షణాలు గల సుందర ఉద్యానములను 30 రాధామాధవుల యొక్క క్రీడా విలాసముల కొరకనియే ప్రయత్నపడి మనసుతో ఆలోచించి బుద్ధితో స్థలం విభజించి నిర్మించెను. ఆ తర్వాత మధువనం దగ్గర మనోహరమైన ఏకాంత ప్రదేశాన మర్రి చెట్టుకు సమీపాన గల సరస్సుకు పశ్చిమ తీరంలో చెంపకవనానికి తూర్పున కేతకీవనం నడుమ రాధామాధవుల క్రీడ కొరకని మరి ఒక రత్న మంటపం అతడు నిర్మించెను. ఆ రత్న మంటపం వర్తులాకారంగా 100 హస్తాల వైశాల్యం, 100 ధనువుల ఎత్తు కలిగి అగ్నిజ్వాల వలె ప్రకాశించుచుండెను. దాని చుట్టూ అమూల్య రత్న రచితములైన నానావిధ చిత్రాలు చెక్కబడ్డవి. రత్నసార నిర్మితములైన 100 మెత్తని ఆసనాలు గల 4 వేదికలు నిర్మితములై ఉండెను. సుందరములైన 9 కవాట ద్వారాలతో భవనాన్ని చుట్టివచ్చు. గోడ మీద విచిత్ర మనలు నిర్మితములైన మణినిర్మితాలైన కృత్రిమ కలశాలు 3 వరుసలుగా ప్రకాశిస్తూ శోభిల్లుచుండెను. ఆ మంటపం మహామణులతో 7 అంతరములుగా ఉండెను. శిఖరముల మీద రత్న కలశములు ఉజ్వలంగా ప్రకాశించుచుండెను. పతాకముల తోరణ ద్వారములు తెల్లని చామరాలతో అలంకరించబడెను. అంతట వెలగట్టరాని రత్న దర్పణాలు ప్రకాశించుచుండెను. రత్న మంటపంలోని అభ్యంతర గృహంలో అగ్నివలే ప్రకాశిస్తున్న ఎర్రని పట్టు వస్త్రాలతో, పూమాలలతో, పారిజాత పుష్పమాలల తలగడలతో, నవశృంగారానికి యోగ్యమైన కామవృద్ధిని చేయనటువంటి మాలతీ చెంపక పుష్పమాలలు, రత్నపాత్రలందున్న కర్పూర తాంబూలాలతో కూడి చందనం, అగురు, కస్తూరి, కుంకుమ పువ్వుల సువాసనతో పరిమళిస్తున్న రత్నశయ్యలు శోభిల్లుచుండెను. ఆ శయ్యలు వజ్రములు పొదగబడిన ముత్యాలు చేరులినట్టు వీరాలుచుండగా వెలుగుచుండెను. రత్నఘటములు, రత్నపీఠములు, రత్న సింహాసనములు, చంద్రకాంతమణులు కరగగా వచ్చు నీటి బిందువులతో చక్కగా తడుపుబడుచున్న ప్రదేశములు కలిగి ఆ భవనం శోభిల్లుచుండెను. చల్లని సుగంధ జలం
భోగ ద్రవ్యములతో కూడి ఉన్న ఆ విలాస గృహాన్ని సుందరంగా నిర్మించి విశ్వకర్మ మరలా ఆ నగరమునకు వెళ్ళను. ఎవరికి ఏ గృహమో ఆయా వ్యక్తుల పేర్లను ఆ మందిరాల మీద అతడు రాసి సంతోషంతో తన శిష్యులను యక్షగణాలను వెంట పెట్టుకుని నిద్రించిన నిద్రానాథునికి నమస్కరించి తన నివాసానికి వెళ్ళను. సుకృతాత్ములకు అంతటా అన్ని ఇట్లు సమకూరట భగవత్ కృప. స్వామి ఇచ్చ వల్ల భూమి మీద ఇట్టి నగరం ఏర్పడింది. ఈ విషయంలో ఆశ్చర్యపడవలసింది లేదు. నారద, ఇట్లు నీకు పాతకహరము సుఖమిచ్చినది అని శ్రీహరి యొక్క మంగళకరమైన చరిత్ర చెప్పాను. ఇక మరలా ఏమి వినగోరుచున్నావు? నారదుడు ఇట్లు పలికాను. ఓ మంచి తత్వమెరిగిన నారాయణ మహర్షి, భారతవర్షంలోని ఈ అరణ్యానికి బృందావనము అన్న పేరు ఎట్లు కలిగినది? ఆ నామం యొక్క అర్థమేమీ చెప్పుము. సూతుడు ఇట్లు పలికెను. నారదుని మాటలకు నారాయణ మహర్షి సంతసంతో నవ్వి ప్రాచీనమైన తత్వమునంతయు ఇట్లు చెప్పెను. నారాయణ మహర్షి ఇట్లు పలికెను. పూర్వం సత్యయుగంలో సత్యము ధర్మములందు ఆసక్తి గల కేదార నృపతి సప్తద్వీపాలకు నాథుడుగా ఉండను. ఆ ధర్మాత్ముడు ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తూ భార్యలతో సుఖములు అనుభవిస్తూ కొడుకులు మనములతో విలసిల్లను. అతడు 100 యజ్ఞాలు చేసి కూడా అందరూ కోరే ఇంద్ర పదవిని ఆపేక్షించలేదు. నిత్యము ఎల్లప్పుడూ దినదినము చేయి సంధ్యావందన జపహోమ తర్పణాది కర్మలు, నైమిత్తికములు, ఒక పర్వం నాడు చేయి వేదం చెప్పిన కర్మలు అన్నయు నానావిధ పుణ్యకార్యాలు, పుణ్యము దాని ఫలం రావాలన్న కోరిక లేకుండా శ్రీకృష్ణునికి ప్రీతి కలగవలనన్న భావంతోనే చేయుచుండెను. కేదార నృపతితో సాటి వచ్చి రాజు ఇంతకు ముందు లేడు, ఇక ముందు ఉండబోడు. ఆ రాజు జేగీషవ్యము అనే ఉపదేశం వల్ల త్రిలోక సుందరి అయిన భార్యను, రాజ్యమును, కుమారులకు అప్పగించి తపస్సు కొరకు అడవులకు వెళ్ళను. శ్రీహరి అందు ఏకాంత భక్తి గల అతడు స్వామిని ఎల్లప్పుడూ ధ్యానించుచుండెను. ఓ నారద, స్వామి యొక్క సుదర్శన చక్రం అతని రక్ష కొరకు ఎల్లప్పుడూ అతని సమీపానే ప్రకాశించుచుండెను. ఆ రాజట్లు చాలా కాలం తపస్సు చేసి మునుల్లో శ్రేష్ఠుడై గోలోకాన్ని పొందెను. కేదార తీర్థం అతని పేరు వల్ల ఏర్పడింది. అక్కడ మరణించిన ప్రాణి నేటికి వెంటనే ముక్తి పొందును. ఇది నిశ్చయం. ఆ కేదార నృపతి కూతురు బృంద. ఆమె లక్ష్మీ అంశతో జన్మించి తపస్సు చేసిన మహానుభావురాలు. యోగశాస్త్రం నందు ఆరితేరిన వ్యక్తి. వివాహ వయస్సులో ఏ మానవుని భర్తగా ఆవరించగా విరక్తురాలయ్యను. దూర్వాస మహర్షి ఆమెకు సుదుర్లభమైన శ్రీహరి మంత్రం ఉపదేశించగా ఆమె ఇల్లు విడిచి తపస్సు చేయ అడవులకు వెళ్ళను. అక్కడ నిర్జన ప్రదేశాన 60,000 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాను. భక్తులందు వాత్సల్యం కలవాడకు శ్రీకృష్ణుడు ఆమె యందు ఆసక్తి కలవాడై ప్రసన్న వదనము దివ్యకాంతి కలవాడై సాక్షాత్కరించి వరం కోరుకోమని పలికెను. రాధావల్లభుని ఆ శాంత సుందరమూర్తిని బృంద చూసి మన్మథ బాణ పీడితురాలై అప్పుడే మూర్ఛిల్లి నీవు నాకు భర్తవు కమ్మని ఆతృతతో వరం కోరెను. అందుకతడు సరి అని అంగీకరించి చాలా కాలం అరణ్యంలో ఏకాంత ప్రదేశంలో ఆమెతో ఆనందం అనుభవించెను. బృందాదేవి కృష్ణుని మీద ఆసక్తితో ముక్తురాలై స్వామితో పాటు గోలోకానికి వెళ్ళెను. ఓ మునిశ్రేష్ఠ, గోలోకమందులో ఒక గోపికకు బృందాదేవి భాగ్యవశాన రాధతో సంవనరాలయ్యను. ఆమె తపస్సు చేసిన ప్రదేశం బృందావనం అని చెప్పబడెను. బృందాదేవి శ్రీహరితో క్రీడించినందువల్ల ఆ ప్రదేశం బృందావనమని చెప్పబడెను. ఓయి పుణ్యప్రదమైన మరి ఒక ఇతిహాసం చెబుతాను వినుము. బృందావనం అనేది ఏ కారణాన ఏర్పడెనో నీకు చెప్తాను విను. కుశధ్వజునికి 2 బిడ్డలు. ధర్మశాస్త్రమందు ఆరితేరిన తులసి, వేదవతి అనేవారు. వారు సంసార కర్మల యందు విరక్తి పొందారు. ఆ 2 వేదవతి తపస్సు చేసి శ్రీమన్నారాయణుని భర్తగా పొందెను. ఆమెయే జనకుని కూతురుగు సీతగా అంతటా అందరిచే కీర్తించబడింది. తులసియు శ్రీహరి యందు కోరిక పెట్టుకుని తపస్సు చేసి దైవికంగా ఏర్పడ్డ దూర్వాస మహర్షి శాపం వల్ల శంభాసురుని భర్తగా పొందను. ఆ తర్వాత తన మనసు హరించిన సుందరుడగు లక్ష్మీ వల్లభుని పొంది ఆ సురనాయక హరిశాపం వల్ల వృక్షరూపం దాల్చెను. శ్రీహరియు ఆమె శాపం వల్ల సాలగ్రామశిల అయ్యను. ఆ తీరుగా ఆ సుందరి సాలగ్రామశిలపై తులసీదళ రూపాన ఎల్లప్పుడూ నిలిచెను. ఓ తపోధన, నీకు తులసీ చరిత్రం వివరముగా కాక ప్రసంగవసాన కొలదిగా చెప్పాను. ఆ తులసి బృంద యొక్క తపస్సు స్థానం కూడా ఇదియే. అందువల్ల పండితులు దీన్ని బృందావనం అంటారు. అంతేకాక భారతవర్షాన ఈ పుణ్యక్షేత్రానికి బృందావనం అని పేరు వచ్చిన ఇతర కారణం నీకు చెబుతాను వినుము. రాధాదేవి షోడశ నామాల్లో బృందా అనునది వేదాల్లో వినిపించను. గోలోకమందలి రాధాదేవికి ప్రీతికరంగా ఆమె క్రీడార్థం
శ్రీకృష్ణుడు భూమి యందు ఈ వనమును నిర్మించినందున ఆ పేరున బృందావనమని చెప్పబడింది. ఓ జగద్గురు, రాధాదేవి షోడశనామములు ఏవియో వాటిని నీ శిష్యుడగు నాకు చెప్పుము, వినాలని కుతూహలంగా ఉంది. సామవేదమందు నిరూపించబడ్డ సహస్రనామాలు విన్నాను, అయినను నీ నుండి 16 నామాలు వినగోరుతున్నాను. ఈ నామాలు ఆ సహస్రనామాలలోని వాటికన్నా ఇతరముల భక్తుల చేత కోరబడినట్టు పుణ్యస్వరూపములైన ఆ నామాలెల్లరికీ దుర్లభమైన ఆ నామాలు, వ్యుత్పత్త్యర్థాలు, సృష్టికి మూలమైన ఆ జగన్మాత పావన నామాలు తెలుపుము. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. రాధా, రాసేశ్వరి, రాసవాసిని, రసికేశ్వరి, కృష్ణ ప్రాణాధిక, కృష్ణప్రియ, కృష్ణస్వరూపిణి, కృష్ణ వామాంగ సంభూత, పరమానంద రూపిణి, కృష్ణ బృందావని, బృందావన వినోదిని, చంద్రావతి, చంద్రకాంత, శరత్చంద్ర నిభానన అను ఈ నామాలు సారభూతాలు సహస్రనామాలలోనివే. రా అను అక్షరం దానము అను అర్థమి చెప్పును. స్వయంగా నిర్వాణమును ఇచ్చినది కనుక ఆమె రాధ అని కీర్తించబడింది. ఇట్లు రాధా శబ్దం ఏర్పడింది. రాసేశ్వరిని పత్ని అయినందున రాసేశ్వరి అని, రాసమందు నివసించినది కనుక రాసవాసిని అని చెప్పబడింది. మొత్తం రసికురాండ్రైన దేవీ గణములకు పరమేశ్వరగట వల్ల బుధజనులు ఆమెను రసికేశ్వరి అంటారు. కృష్ణ పరమాత్మకు ప్రాణాల కంటే అధికమైన ప్రియురాలు కనుక అతని చేతినే కృష్ణ ప్రాణాధిక అని కీర్తించబడింది. కృష్ణునికి మిక్కిలి ప్రియమైన కాంత లేదా ఎల్లప్పుడూ కృష్ణుడు ఆమెకు ప్రియుడు కనుక అందరు దేవగణాల చేత కృష్ణప్రియ అని చెప్పబడింది. అవలీలగా కృష్ణరూపం సమకూర్చుకొనుటకు శక్తి కలదనియో, అన్ని అంశాలలో కృష్ణునితో సాటి అయినది అనియో ఆ కారణాన ఆమె కృష్ణస్వరూపిణి అనబడింది. ఏ శ్రేష్ఠురాలైన సతీమణి శ్రీకృష్ణుని యొక్క ఎడమ భాగం నుంచి సంభవించిందో ఆ కారణం వల్లనే ఆమె కృష్ణ వామాంగ సంభూత అని అతని చేత కీర్తించబడింది. తనంతట తానుగా రూపం ధరించిన మహానందపు రాశి అగుట వల్ల వేదాల చేత పరమానంద రూపిణి అని కీర్తించబడింది. కృష్ అన్న పదం మోక్షం అన్న అర్థం చెప్పున్నది. నకారం శ్రేష్టం అన్న అర్థం చెప్పును, అకారం దాత అన్న అర్థం చెప్పును. ఈ కారణం వలన ఆశ్రయించిన వారికి శ్రేష్టమైన ముక్తిని ఇచ్చినది కనుక కృష్ణ అని చెప్పబడింది. బృందావనం ఆమెకు చెందినదొకట వల్ల లేదా బృందావనానికి నాయకురాలొగట వల్ల బృందావని అని కీర్తించబడింది. సఖుల సమూహమును బృందానియు పైనున్న ఆకారం ఉన్నది అన్న అర్థం తెలుపు పదమనియు చెప్పబడినందువల్ల ఏ దేవికి సఖుల బృందం కలదో ఆమె బృందా అని కీర్తించబడిందని చెబుతారు. బృందావనంలోని వినోదం ఆమెకు ఉన్నందున వేదాలు ఆమెను బృందావన వినోదిని అంటారు. ఏ దేవి యందు ఎల్లప్పుడూ నఖములని చంద్రుల సమూహం, ముఖమని చంద్రుడు కలరు, అట్టి దేవి కృష్ణుని చేత ఈ కారణం వల్ల చంద్రావతి అని కీర్తించబడింది. ఏ దేవికి రాత్రింబవలు చంద్రునితో సమానమైన కాంతి కలదో ఆ దేవి హరిచే సంతోషాతిశయంతో చంద్రకాంత అని కీర్తించబడింది. ఈ దేవి ముఖమందు శరదృతువందల చంద్రుడి వెలుగు కాంతి రాత్రింబవళ్ళున్నదో ఆమె ఆ పురాణం చేత ఆ కారణం వల్ల శరత్చంద్ర నిభావన అని కీర్తించబడింది. ఈ షోడశనామాలను అర్ధ వివరణతో తన నాభికమలాన పుట్టిన బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు ఉపదేశించెను. బ్రహ్మ పూర్వం మా తండ్రియగు ధర్మఋషికి ఉపదేశించెను. సూర్యగ్రహణ పర్వకాలంలో పుణ్యదినాన పుష్కర క్షేత్రమందు దేవతల సభలో రాధాదేవి ప్రభావం ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రసన్నమైన హృదయం కల మా తండ్రి దయతో నాకిది ఉపదేశించెను. మహాపుణ్యప్రదమైన ఈ స్తోత్రం నేను నీకు ఇచ్చి తిని, ఓ మహాముని, విష్ణుభక్తుడు కాని వానికి దైవనింద చేయవానికి ఇది ఉపదేశించకూడదు. తన జీవితం ఉన్నంత వరకు ఏ నరుడు దీన్ని 3 సంధ్యల్లో పఠించునో వానికి మాధవుల పాదభక్తి సిద్ధించును. అంతమంది వారి దాస్యముక్తయు అనిమా జష్టసిద్ధులను పొందిన వారికి సహచరుడై శాశ్వత సారూప్యం పొందును. నియమంతో ఆచరించబడ్డ వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, అర్థంతో పాటు 4 వేదాల పఠనము, అన్ని విధాల యజ్ఞములో శాస్త్రం చేత చెప్పబడ్డ తీర్థయాత్రలు చేయుట, మొత్తం భూమిని 7 మార్లు ప్రదక్షిణం చేయుట, శరణాగతులను రక్షించుట, అజ్ఞానులకు జ్ఞానదానం చేయుట, దేవతలను వైష్ణవులను దర్శించుట అను సత్కార్యముల వల్ల ఏ ఫలం లభించినో అది ఈ రాధా షోడశ నామస్తోత్రం పఠించటం వల్ల కలుగు ఫలానికి 16వ వంతు కూడా కాజాలదు. ఈ స్తోత్ర ప్రభావం వల్ల మనుష్యుడు జీవన్ముక్తుడగను. నారదుడు ఇట్లు పలికెను. ఎల్లరికూ మిక్కిలి దుర్లభమైన పరమాశ్చర్యం కలిగించు స్తోత్రం లభించింది. స్వామి, సుయజ్ఞుడు చేసిన దేవీ కవచం సంసారాన్ని జయింపచేయున్నది. దుర్లభమైన ఆ స్తోత్రం కూడా నాకు లభించింది. మీ పాదపద్మాల అనుగ్రహం వల్ల ఆశ్చర్యం కలిగించు కృష్ణ కథను విని ఇప్పుడు దానిలోని రహస్య విశేషాలు వినగోరుచున్నాను. ఉదయం ఆ నగరాన్ని చూసి గోపాలకులు ఏమి పలికిరో అది తెలుపుము. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. విశ్వకర్మ వెడలిపోయిన తర్వాత రాత్రి గడిచి తూర్పున
ఎర్రబారిన అరుణోదయ వేళకు జనులందరూ నిద్ర నుండి మేల్కొన్నారు. వారు లేచి ఇతర నగరాల కన్నా విశేషంగా ఉన్న ఆ నగరాన్ని చూసి ఇదేమి ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యమని ఇంతవరకు గోకులంలో నివసించిన వారు అనుకున్నారు. గోపాలకులు ఎక్కడి నుంచి ఇట్లు ఈ నిర్మాణం జరిగింది, ఏ రూపంతో ఎవరిట్లో ఈ భూమి మీద చేయగలుగును అన్న ప్రశ్నలకు నాకు తెలియదు అని ఒకరితో ఒకరు పలుకుతున్నారు. నందుడు ఆ నగరం చూసి గర్గ మహర్షి చెప్పిన మాటలు తలుచుకుని మనసులో ఇట్లా అనుకొనెను. బ్రహ్మ మొదలుకొని గడ్డిపరక వరకు ఈ చరాచర జగత్తు మొత్తం ఎవని కనుబొమ్మ కదలికలతో ఆవిర్భవించుట, లయం చెందుట అనే దశలను పొందుతున్నదో ఆ శ్రీహరి ఇచట అసాధ్యమేది. ఏ స్వామి రోమకూపంలో బ్రహ్మాండాలన్నీ ఇమిడి ఉన్నవో ఆ మహావిష్ణువుకు సాధ్యం కానిది ఏమీ ఉండను. బ్రహ్మ, రుద్రుడు, అనంతుడు, ధర్మదేవత మొదలుగా గల దేవతలందరూ ఎవని పాదపద్మాలనే ధ్యానిస్తారో అట్టి పరమేశునికి సాధ్యం కానిది ఏది. మాయనాశ్రయించి మనుష్య రూపం ధరించిన ఆ శ్రీహరి యొక్క సంకల్పం వల్లనే ఈ నగరం ఏర్పడింది అని అనుకొనెను. నందుడు నగరమంతా తిరిగి ఇల్లిల్లు చూసి ఆయా వ్యక్తుల నామాలను, ఇండ్ల మీదున్న వాటిని చదివి అందరికీ నివాస గృహాలు ఇచ్చెను. నందుడు ఆశ్చర్యపడ్డ వృషభాండు శుభమైన ప్రవేశోత్సవం జరిపి సంతోషంగా తమ బంధుగణాలతో పాటు తమ ఆశ్రమాల్లో కాపురం ఉండిరి. బృందావనంలో ఉన్న వారందరూ వికసించిన ముఖాలతో, కన్నులతో సంతోషంగా ఉత్తమమైన తమ గృహాల్లో ప్రవేశించిరి. గోపాలకులందరూ మనోహరంగా ఉన్న తమ స్థానాల్లో చేరి ఆనందించారు. బాలబాలికలు సంతోషంతో ఆటలాడుకున్నారు. శ్రీకృష్ణుడును బలదేవుడును తమ తోడి బాలకులతో కలిసి ఆసక్తితో ఆ నగరంలో సుందరమైన ప్రతి ప్రదేశంలోనూ బాలక్రీడలు ఆడుకొనిరి. ఓ నారద, ఈ విధంగా ఆ బృందావనంలోని స్త్రీల యొక్కయు, రాసమండలం యొక్కయు, నగర నిర్మాణం యొక్కయు వృత్తాంతాలు నీకు తెలిపాను. ఓం శాంతి శాంతి శాంతి.